హాయ్ హలో వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు కొంచెం బోరాన్ ఉంటుంది, చూసుంటారు స్టార్టింగ్లో. ఈరోజు సండే ఫండే అని సడన్గా ప్లాన్ వేసినాం. 5 గంటలకు స్టార్ట్ అయినాం. సో ఇప్పుడు వెళ్తున్నాం. డెస్టినేషన్ ఏదో ముందు తెలుస్తుంది మీకు. మోతబరికి స్టార్ట్ అయినాం కానీ చలికి గజ్జలోనికి. అందుకే సో మధురకి కనిపిస్తే ఆగినాం. ఇక్కడ ఫిల్టర్ కాఫీ అయితే బుర్ర పాడుండి. ఇటు సైడ్ వచ్చిన వాళ్ళందరూ మస్ట్ ట్రై. అసలు ఇది చాలా అంటే చాలా బాగుంది. సో హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. దట్టు ఆజ్ హమ్ లంగ్ కిధర్ జా రే? ఎక్కడికి వెళ్తున్నాం మనం? వరంగల్. ఎందుకు వెళ్తున్నాం సడన్గా? ఏదో అట్లా టైం పాస్ చూడడానికి. అసలు ఏమైందంటే బైక్ రిపేర్ చేయించుకున్నాము. నా బైక్ ఏదో ఇష్యూ ఉండే. సరే నా బైక్ యాక్చువల్లీ ఇష్యూ ఉండే. 1,50,000 ఏమో తిప్పినాము. అప్పుడు మా దగ్గర బ్లాగ్ చేయాలని చాలా ఆశ ఉండేది కానీ కెమెరా లేదు, ఫోన్ లేదు. ఇప్పుడు కొంచెం ఫోన్ చేసినాం కాబట్టి ఈరోజు స్టార్ట్ చేసినాం. ఫస్ట్ చిన్న రైడ్ నుంచి స్టార్ట్ చేద్దామని వరంగల్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వరంగల్ వెళ్తున్నాం. ఆన్ ది వే వరంగల్ వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా, నీకు చదివే లేదురా. 100 మీటర్స్ కొట్టిన తర్వాత మాడ్ ఫీలింగ్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోదురా. మళ్ళీ నాకు సోక్ ఎక్కువ. వేరే యాంగిల్ అది, ఆ యాంగిల్ అది అని చెప్తే మాడు ట్రైపాడ్ని డ్రోన్ యాంగిల్ లెక్క ట్రై చేస్తే అసలు చూడండి వ్యూ అంతా ఎట్లా వచ్చింది. వాడి ముఖం కనిపిస్తుంది, నా ముఖం సగమే ఉంది. వాడు ఎటు తీస్తుండో ఏం చేస్తుండో, మధ్యలో మేము ఖర్చులు పెట్టుకొని గాంజా పెట్టడం లెక్కున్నాం. అసలు మబ్బులు వెళ్ళి కళ్ళల్లో నీళ్ళు. ఆ యాంగిల్ చూసి రేడ పెట్టినాడు. నేను బండి నడపాలా, ఏం చేయాలి అసలు. ఇప్పుడే వరంగల్ భద్రకాళి టెంపుల్కి వచ్చాము. ఇటు సైడ్ ఇది చాలా బాగుంటుందని అందరూ చెప్పారు. ఇటు బైక్ పార్కింగ్లో బైక్ పార్క్ చేసాం. చెప్పులు ఇక్కడనే వదిలేసినాం. ముందర తీసుకెళ్ళాలని మాకు కూడా ఐడియా లేదు. బ్యాగ్స్ అన్ని బయటనే పెట్టేసి ఇప్పుడు లోపల ఎంటర్ అవుతున్నాం. లోపల చూద్దాం వ్యూ ఎట్లుంటుందో. అసలు మార్నింగ్ 7కే ఇక్కడ రీచ్ అయిపోయినాం కాబట్టి చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది మాకు. చూస్తే అక్కడ సన్ రైజ్కి ఆ గుడి అదంతా వ్యూ. గుడి కూడా చాలా బాగుంది, చాలా క్లీన్. అదంతా చూడండి మీరు. లెఫ్ట్ సైడ్ అంతా రాళ్ళు ఉన్న, ఇటు సైడ్ అంతా గుడి చాలా బాగా కట్టిరు. ఎవరు కట్టారు? ఇటు సైడ్ అంతా వ్యూ. సన్ రైజ్ పడుతుంటే చూడండి మీరు, స్టోన్స్ మీద మనకి రిఫ్లెక్షన్ ఎట్లా వస్తుంది. చాలా అంటే చాలా ఫీల్ వస్తుంది. ప్లస్ ఈ చెరువు ఒకటి అటాచ్డ్ ఉందంట ఈ టెంపుల్కి. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది చెరువు ఇది. అటు కూడా వెళ్ళి చూద్దాం మనం ఎట్లుంటుంది. ఇప్పుడు అసలు మామిడి లోపలికి వెళ్ళి చూపిస్తాడు మీకు ఎట్లుంటుంది ఏంది అదంతా కథ. సో ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి ఒకసారి వెళ్ళిపోదాం. స్ట్రైట్ వెళ్తే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ దిగినాక లెఫ్ట్ సైడ్లో చెరువు అదంతా చాలా ప్లెజెంట్ లుక్ ఉంది. సో ఇక్కడ చాలామంది వస్తున్నారు, ఎందుకంటే సండే కదా. సో అందరు దర్శనానికి వస్తున్నారు. కొంచెం దూరం వెళ్ళంగానే ఫోన్స్ నాట్ అలౌడ్ అని వస్తారు. సో మేము ఆపేసాము. సో ఇప్పుడు టిఫిన్ కోసం అయితే ఆగాము. ఇది మందే అనుకుంటారా? మందే ఇది. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. సో ఎప్పుడైతే వడ తీసుకున్నాం, టేస్ట్ చేద్దాం ఎట్లుందో. నాకు చూడనికైతే మంచిగా అనిపిస్తుంది ఇది. సో టిఫిన్ అవ్వగానే ఇప్పుడు మేము వచ్చిన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మన 1000 పిల్లర్ టెంపుల్. ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నాము. గార్డెన్ కానీ ఆ సన్లైట్కి చాలా అంటే చాలా అనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక పూసలు అమ్ముకునేటోడు ఉంటాడు. అది దాటి మనం వెళ్ళినాక చింటు బాయ్ చూడరాడు. చింటు బాయ్ మంచిగా స్లీప్ మోడ్లో ఉండే కదా. అసలు మంచిగా సుకోన్ ఉంది వానికి. మన బతుకు కన్నా అంతే బాగుంది. ఇక్కడ చెప్పులు పెట్టేసాలి మనం. ఎంత అడిగినాడు చెప్పులకి? 20 రూపాయలు అనుకుంటాం. 20 రూపాయలు. వచ్చినాక పే చేయమన్నాడు కదా. అవునవును. సరే ఇక్కడ పెట్టేసి మనం లోపలికి పోయి చూద్దాం. లోపల వ్యూ ఎట్లా ఉంటుంది. చలో లోపలికి వెళ్ళి ఎంటర్ అయ్యి చూద్దాం. జల్దీ నడు. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ముందర వెళ్తున్నా మంచి నేనే అనమాట. వెనకాల కెమెరామ్యాన్ వస్తుండు, చుట్టూ దువ్వుకొని పోతున్నా. ఇక వెనకకి తిరిగి మరీ చూస్తున్నాను. నేను ఏదో కేజీఎఫ్ హీరో అయిన ఫీలింగ్. మళ్ళీ నాకు ఇది టెంపుల్ మాత్రం చాలా బాగుంది చూడడానికి. ఆర్కిటెక్చర్ అదంతా చాలా మంచిగా అనిపిస్తుంది. క్రేజీ అంటే క్రేజీ కట్టారు. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అనమాట. మనం టెంపుల్ లోపలికి ఇట్లా వెళ్ళాలి. ఇట్లా వెళ్ళి లోపల ఇటులో మళ్ళీ రైట్ కట్ కొడితే టెంపుల్ లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఈ స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ వెళ్ళినాక టెంపుల్ మనకి లోపల వెళ్తున్నాం. ఇప్పుడు మనం లోపల శివలింగం కూడా ఉంది. చాలా బాగుంది. దర్శనం చేసుకున్నాము, చాలా ప్లెజెంట్ అయింది. ఇక్కడ కూడా వీడియోస్ అలౌ చేయలేరు, మేము ఆపేసాము. తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము. ఇది మా బాయ్ తీసిండు అనమాట. నన్ను చూసిండు ఎట్లా తీసిండో. ఇది వాడు ఎట్లా దిగిండు. నేనే దింపిన. పొగడమంటే పొగుడతలేదు దరిద్రుడు నన్ను. ఇది కూడా టెంపుల్ కొంచెం నాకు ఆర్కిటెక్చర్ రావాలంటే ఇట్లా తీసిండు వాడు. ఇది నేను తీసిన. మావాడు వేరే వాళ్ళ ఫోటోలు తీసిన. అసలు మావాడికి కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఫోటో తీయమని అడిగారు.
సో నేను ముందు చెప్పినట్టు నాకు సోక్ ఎక్కువ అన్నా కదా, మోహన్కి మొత్తం రావాలని చెప్పిన. సో ఇట్లా మొత్తం వచ్చేటట్టు ఫోటో ఒకటి తీసిన. మళ్ళీ టెంపుల్ని కూడా సపరేట్ తీయమని చెప్పిన. ఇది టెంపుల్ సన్ రైజ్ పడేటట్టు మంచిగా వచ్చింది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. 1000 పిల్లర్ టెంపుల్స్ నేను ఏమో అనుకున్నా కానీ నాకు వర్త్ అనిపించింది. ఎందుకు చూడలే అన్న ఫీలింగ్ ఉంది ఇప్పటివరకు. నేను ఆన్ కెమెరా కన్ను ఫ్రంట్ వ్యూ దిగుదామా మనం? ఫ్రంట్ వ్యూ ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఫస్ట్ దానికి ఎంట్రీ రాగానే అది ఏదో ఒక పడుతుంది బాంబులు కానీ కత్తులు కానీ అనిపిస్తుంది. దాటుకొని వచ్చేసరికి వాళ్ళందరూ డెవలప్మెంట్ ఉంది అప్పట్లో. మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. 31 సార్, దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. కానీ మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? ఎట్లయినా సరే చూసుకోవాలి కదా, అంత పవర్ఫుల్ లేడీ మేడం. చాలా ప్లాన్ చేసింది. ఆమె ఒక ఝాన్సీ రాణి నాకు గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్ ఇస్తారా? ఇప్పుడు వెళ్తుంటే అయితే మాకు రోడ్ చూస్తుంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. వరంగల్ అంతా ఎటు చూసిన ఆర్కిటెక్చర్, ఎటు చూసినా అప్పుడు ఆ రుద్రమదేవి వాళ్ళందరూ చేసిన సెక్యూరిటీ సిస్టమ్స్ ఇవే కనిపిస్తున్నాయి. కానీ ఆర్కిటెక్చర్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది నాకు. స్టెప్స్ పన్నాం ఇది కుష్మాల్ అనుకుంటామమ్మా. ఇది ఏడు వరకు వచ్చేస్తాం చూసేద్దాం ఇది కూడా ఏమంటావు? సో ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ ఇది కుష్మాల్ అనేది అన్నారు. ఇటు చూస్తే మన టైగర్ వచ్చాడు. టైగర్ వచ్చి వీడియో చదవలేదు అది ఇది అని కొంచెం బెదిరిస్తే వాడు కెమెరా పెట్టేసి మెల్లగా వీడియో ఆన్ చేసాం. లోపల కొంచెం తీసినాం, ఎందుకంటే మీకు కూడా కనిపించాలి కదా లోపల ఏముందని. చాలామంది రానోళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం పెద్ద స్కామ్ ఏం కాదు, నార్మల్గా జస్ట్ వీడియో ఆన్ చేసి అటు ఇటు తిరిగాం అనమాట. లోపల కూడా బాగుంది ఆర్కిటెక్చర్ అదంతా. లోపల కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి. అటు అంతా షేప్ కానీ ఆ కర్వ్స్ కానీ అది మొత్తము క్రేజీ. ఇప్పుడు మళ్ళీ ఫొటోస్ దిగినాం చూడండి. ఈ క్లిక్ మస్తు వచ్చింది, ఇది కూడా బాగా వచ్చింది. నేను కూడా ఒకటి తీసిన, చాలా బాగా వచ్చింది. అరే నిజం చెప్పరా, గుండెలు మీద చేసుకొని చెప్పు, ఇది బాగా వచ్చిందారా? సో ఇప్పుడు కుష్మాల్ అయిపోయింది. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి మాకైతే ఫోటోనే చూపిస్తుంది, మరి ఫోటో లేదో మాకు కూడా తెలియదు. ముందర మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న రాక్స్ అని, అదే మేము ఇప్పుడు వెళ్తున్న డెస్టినేషన్. అటు వెళ్ళి అటు కూడా కొన్ని ఫోటోలు దిగుదాం, ఎందుకంటే మాకు ఇష్టం కాబట్టి 2-3 పిక్స్ దిగి మళ్ళీ మీదికి ఎక్కి ఆ వ్యూ చూద్దాం ఎట్లుంటుందో. చూడడానికైతే మంచిగా కనిపిస్తుంది. ఇటు సైడ్ డక్స్ చాలా ఉన్నాయి మాకు, చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి. ఇటు బైక్ పార్క్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఇక్కడ బైక్ కార్ ఇవన్నీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ బైక్ పార్క్ చేస్తే స్టెప్స్ ఎక్కి మీదికి వెళ్ళి చూద్దాం మీదేముందో. ఇక్కడ మళ్ళీ కొన్ని క్లిక్స్ అనమాట. మళ్ళీ తీసింది చూడండి ఫొటోస్. ఇది బ్యాక్ షాట్ బాగా వచ్చింది కదా. ఇది మొత్తం వ్యూ 360 వ్యూ తిప్పుతున్నాం. ఎందుకంటే మా దగ్గర బైక్ పాడు ఉన్నాం, మేము కూడా కొంచెం షో చేసుకోవాలి కదా, అటు ఇటు తిప్పుదాం. తిరిగి చూద్దాం అసలు ఏందో ఇది. ఏమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడిండే తిరుగుతున్నాం. లోపలికి ఎట్లా పోతాం? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మెకానిక్ మా కూలోడ్ ఇటు, మా కూలోడ్ బండి రిపేర్ చేస్తుంది. చెప్పేసిన లమ్ముడి అంత మాట మాడు టికెట్లు కొంటుండు ఫర్ దిస్ ప్లేస్. పేటిఎం కరో వాడి ఫోన్లో నుంచి వీడి ఫోన్లోకి. సో మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగినాం అనమాట. ఇది నేనే తీసిన, మంచిగా వచ్చింది కదా. అరే అట్లీస్ట్ ఒక్క ఫోటో, ఇది ఒక్క ఫోటో మంచిగా తీసినవరా నీ జీవితంలో. ఐడియా నాదే మరి అది. వాడు సొంతం సినిమాలో ఎంఎస్ నారాయణ లెక్క నించమంటే నేను నించిన చూడండి ఎట్లా వచ్చింది ఫోటో. సో అటు ఇటు వ్యూ చూసుకుంటే నోటీస్ చేస్తే మేము ఇక్కడ స్కూల్ పిల్లల్ని చూసాం. అసలు ఇట్లా తీసుకురావాలి, మా స్కూల్లో మమ్మల్ని తీసుకురావాలి. తెచ్చిరారా మన మన స్కూల్ ఎప్పుడు తీసుకొస్తుందిరా? అట్లా తెస్తే తెలుస్తుంది వాళ్ళకి. చూడండి ఆర్కిటెక్చర్ అవన్నీ తెలుస్తాయి, వాళ్ళకి హెరిటేజ్ తెలుస్తుంది. ఇక మేము అలసిపోయినాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందాం. చాలా అలసిపోయినాం, ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం. సో డెస్టినేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇక మేము రిటర్న్ అవుతున్నాం హైదరాబాద్కి. అరే పొద్దుగాల ఎప్పుడో టిఫిన్ చేసినాం రా, ఆకలి అవుతుందిరా. ఏం తిందాం చెప్పు, డాబా వెళ్దామా? దాబా వెళ్దాం ఏదన్నా.
ఇప్పుడు ధాబా వెతుక్కుతే అయితే ఒక ధాబాకి వచ్చినాము. మాకు లొకేషన్ పేరు అంతా తెలియదు, ఎందుకంటే కడుపు పూరం కాలు ఉంది. జస్ట్ ఎంటర్ అయిపోయినాము. కానీ అంబియన్స్ చాలా బాగుంది. చిన్న చిన్న గుడిసెలు వేసి గ్రీన్ మ్యాట్ వేసి ఈ కంకర రాలేదంతా ఒక మంచి పాత ఇంటి అంబియన్స్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. మస్తు చల్ల ఉంది కదా. చల్ల అంటే చల్లప్రో ఉంది. भैया दो तंदूर रोटी और एक काजू चिकन చెప్పేద్దామా? एक काजू चिकन 2 तंदूर रोटी లాగా. ఇప్పుడు మా ఆర్డర్ ప్రకారం అన్న మాకు తెచ్చిచ్చింది అనమాట కాజు చికెన్. చూస్తుంటే మాత్రం క్రేజ్ ఉంది. చికెన్ కన్నా ఎక్కువ కాజులు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అసలు టేస్ట్ ఎట్లుందో అసలు టేస్ట్ చేసి చూద్దాం. ఒకసారి నా ప్లేట్లు ఇప్పుడు వేస్తుంది చూడండి. ఫస్ట్ ఆన్ ప్లేట్లు వేసాడు. చూస్తున్నాం కాజులు అయితే బాగానే వేసారు. స్మెల్ కూడా నాకు మంచిగా ఉంటుంది. అచ్చా ఆ రోజు తిన్నాం చూడు సరేశ్వరంలో, అట్లా అంత గలీజ్ ఏం లేదా, కొంచెం బాగుంది, తినొచ్చు. సో ఇప్పుడు మాకు కర్రీ బాగానే మిగిలింది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్ పెడితే బాయ్ మనకి నాన్లో తెచ్చి పెట్టింది చూడండి. 2 గార్లిక్ నాన్ ఆర్డర్ పెట్టినాము. ఆడపాడు ఉన్నాయి. సో సెట్ అయిపోతుంది. మాకున్న కర్రీకి ఆ నాన్స్కి ఇక మా కడుపుకి క్రేజీ ఉంటుంది. మంచిగా కూర్చొని చల్లగా తినొచ్చు ఆడ. సో ఇప్పుడు తినేసినాము. ఆ ఫుడ్ అంతా మాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇంటికి రిటర్న్ అవుతున్నాం. ఇది ఒక ట్రెక్ అదేం చెప్పలేము, కానీ ఇది ఒక వార్మప్ ట్రిప్. ఒక చిన్న 100 కిలోమీటర్స్ ట్రిప్. వరంగల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ స్టే ట్యూన్.